హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి చాలా చిన్న వ్లాగ్ అనమాట. థర్డ్ అండ్ ఫోర్త్ డే నేను స్కాట్లాండ్‌లో మేము ఎలా స్పెండ్ చేశాము అని చెప్పి షేర్ చేసుకున్నాను. థర్డ్ డే వచ్చేసి ఫస్ట్ మేము తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి కలుద్దామని వెళ్ళాము. సర్ప్రైజింగ్లీ వాళ్ళు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని మీట్ అవ్వటం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీకి వెళ్ళాము అదే రోజు థర్డ్ డే. ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు, మోస్ట్లీ ఇంట్లోనే స్పెండ్ చేసాము. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయింది 1 డే బ్యాక్ అనుకుంటా. అండ్ రేటింగ్ బాగుంది అని చెప్పి చూడడానికి వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే మూవీ నచ్చలేదు. బట్ ఓకే ఒకసారి అలా చూడొచ్చు అని అనిపించింది. ఎడిన్బ్రాలో ఫౌంటైన్ పార్క్ మాల్లో ఈ సినీ వరల్డ్కి వెళ్ళాము మూవీకి. ఇది వచ్చేసి మేము వెళ్ళిన అవుట్లెట్ మాల్ కన్నా కొంచెం డిఫరెంట్. అంటే ఇక్కడ ఓన్లీ కొంచెం లైట్గా ఫుడ్ అవి ఉన్నాయి అండ్ ఒక ఫిట్నెస్ సెంటర్ అండ్ ఆల్సో గేమ్స్ ఉన్నాయి కొంచెం లైక్ బౌలింగ్ అలాంటివి అనమాట. మూవీ అనేది యాక్చువల్గా మా ప్లాన్లో లేదు. బట్ వన్స్ రేటింగ్ చూసాక మాకు ఓకే బాగానే ఇచ్చారు రేటింగ్, చూద్దాము అని వెళ్ళాము. బట్ రొటీన్ మూవీ లాగా అనిపించింది, నాట్ సో స్పెషల్. బాగాలేదు అని అంటే ఇప్పుడు 10 years బ్యాక్ రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది అని అనిపించింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఎడిన్బ్రా సిటీ అంతా చూడడానికి వెళ్ళామన్నమాట. జస్ట్ వెళ్ళేసి ఫస్ట్ ఒక దగ్గర కార్ పార్క్ చేసేసుకొని అండ్ మొత్తం సిటీ అంతా కొంచెం తిరిగి చూసాము. సో నేను ఇలా రెడీ అయిపోయాను. సో ఈ షర్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ పేజ్లో తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ బిఫోర్ డే నేను ట్రిప్కి వెళ్ళిన గ్రీన్ కలర్ షర్ట్ అండ్ ఇది ఒకేసారి తీసుకున్నాను అనమాట. నాకు ఇవి సమ్మర్స్లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ లైట్గా మేకప్ వేసేసుకున్నాను. సో నాకు వాళ్ళ పూజా రూమ్ చాలా నచ్చింది అండ్ తను డెకరేట్ కూడా చాలా బాగా చేసుకున్నారు. కబోర్డ్ వచ్చేసి తను B&Mలో తీసుకున్నారంట. చాలా బాగా నచ్చింది అది. ఫస్ట్ ఎవరైనా ఇంటికి వెళ్తే నేను ఫస్ట్ చూసేది పూజ గది అండ్ పూజా యూనిట్ ఎలా పెట్టుకున్నారు అని చెప్పి. సో ఇది వచ్చేసి ట్రామ్ అనమాట. స్కాట్లాండ్లో చాలా ఫేమస్ ట్రామ్స్, రోడ్ మీద తిరుగుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము అక్కడ ఒక దగ్గరలో ఒక మాల్ ఉండింది, సేమ్ లైక్ అవుట్లెట్ మాల్ అనమాట. అన్ని బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అండ్ వీ కెన్ షాప్. లైక్ ఆఫర్స్ అయితే ఏం ఎక్కువ ఉండవు. సో నార్మల్గా అలా చూసేసి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి క్యాజిల్ ఒకటి ఉండింది. ఆ క్యాజిల్ వచ్చేసి మనం ఎవరైనా క్యాజిల్కి విజిట్ చేస్తే మనకి బ్యాడ్ లక్ వస్తుంది అని చెప్పి చాలామంది అక్కడ నమ్ముతారు. సో అందుకనే నాకు ఆ విషయం తెలిసిన తర్వాత వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆ క్యాజిల్ లోపలికి వెళ్ళటానికి. అట్లీస్ట్ మేము దగ్గరలో కూడా వెళ్ళలేదు, దూరం నుండే జస్ట్ క్యాజిల్ చూసి అండ్ ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటే అక్కడ రోడ్ నుంచి క్యాజిల్ కనపడేలాగా పిక్స్ దిగామన్నమాట. అండ్ నేషనల్ గ్యాలరీ అలాంటివి కూడా ఉన్నాయి కానీ మేమేం విజిట్ చేయలేదు. బికాజ్ అవన్నీ చాలా బోరింగ్ ఉంటాయి. మన హిస్టరీ గురించి మన వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఇక్కడ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఆల్సో మీ అందరికీ ఐ వాంట్ టు లెట్ యూ నో వన్ థింగ్, దట్ నేను తెలుసుకున్నంత వరకు క్యాజిల్ అలా బ్యాడ్ లక్ వస్తుంది అని చెప్పి అది అందరూ నమ్మాలి అని లేదు. ఒకవేళ మీ ఎవరికి ఆ నమ్మకం లేదు మేము విజిట్ చేస్తాము అని అంటే ఇట్స్ టోటల్లీ ఫైన్ అండ్ ఇట్స్ అప్ టు యూ. బట్ నాకు తెలిసింది అండ్ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ కాబట్టి నేను ఇలా వీడియో ద్వారా చెప్పాను. బట్ చాలా మంది టూరిస్ట్ వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు, ప్రత్యేకంగా స్కాట్లాండ్ వచ్చేవాళ్ళు కంపల్సరీ విజిట్ చేస్తారు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాయి అని మనం చెప్పలేము. బట్ నాకు తెలిసి ఎందుకు అలా విజిట్ చేయటం అంత అవసరం ఏంటి అని అనిపించింది. మేము ఇంకా అవాయిడ్ చేసాము అండ్ అంతే. సో జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇదొకటి. ఇన్ దిస్ వే మేము స్కాట్లాండ్ ట్రిప్ ఎండ్ చేసాము. ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ మా ట్రిప్ ఎలా జరిగింది అని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 6 o'clockకి, అంటే ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మాకు ఫ్లైట్ ఉందన్నమాట బ్యాక్ టు లండన్. మేము 4 o'clock కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయాము అండ్ బ్యాక్ టు హోమ్ ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. విత్ ఇన్ 40 to 50 minutes మేము వచ్చేసాము. బట్ రిటర్న్ మాత్రం మేము స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాము, వెళ్ళేటప్పుడు లూటన్ చేసుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను నా హెయిర్ ఆయిలింగ్
మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. నా హెయిర్ ఫాల్ జర్నీ నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.